హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? మామిడికాయలతో పచ్చడి అండి. ఇడ్లీ, దోశ, చపాతి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట. అలాంటి చట్నీ చేసేసుకుందాం. మామిడికాయలు కడిగి తుడిచి ఇలా తడి లేకుండా చేసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి ఒక్కసారి పల్స్ ఇచ్చేయండి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక జార్లోకి తీసేసుకోండి. అందులోకి కొద్దిగా పసుపు, ఇంకా కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను అనమాట. 1 స్పూన్ మెంతిపిండి, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఆవపిండి, పోపుకు సరిపడా ఆయిల్, ఇంకా కచ్చాపచ్చాగా దంపుకున్న ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచిగా దోశ, ఇడ్లీ, చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అన్నమాట. మెంతిపిండి వేయించి తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో వేయించింది ఉంది కాబట్టి నేను అది కలిపేస్తున్నాను అనమాట. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిపేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఈ మామిడికాయ తొక్కుకి శుభ్రంగా కలిసేలాగా చక్కగా కలిపేసేయండి. బాగా కలవాలన్నమాట. పచ్చడిలోకి ఊట రావాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుని పోపు కొద్దిగా వేగాక మరి కాస్త ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలన్నమాట. చాలామంది వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగు వేయకూడదు అంటారు, కానీ దేని ఫ్లేవర్ దానిదేనండి. పోపు మంచిగా ఈ కలర్ వచ్చాక తీసుకెళ్ళి పోపుని పచ్చడిలోకి వేసేసేయటమేనండి. ఇలా పోపు వేసాక ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచేసామనుకోండి, పచ్చడి చక్కగా ఊరుతుందన్నమాట. ఇది 3 రోజులు ఊరాల్సిన పని లేదు. 10 నిమిషాల్లో అయిపోయే పచ్చడి అండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అద్దిరిపోతుందన్నమాట. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా అన్నంలో పచ్చడంతా కలిపేసుకొని ముద్దలు తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, అద్దిరిపోవాల్సిందే అనమాట. ఈసారి మామిడికాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ